నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఆకాశం టీవీ. స్మితా సబర్వాల్ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఒక 1 వీక్ నుంచి ఈవిడ మీద చాలా అంటే చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ట్వీట్ ఏంటో కూడా చూద్దాం. సీఎం ఐపీఎస్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇటీవల కొన్ని వివాదాస్పద పోస్టులు చేసిన స్మితా సబర్వాల్ ఢిల్లీలో కోచింగ్ సెంటర్ ఘటనపై స్పందిస్తూ భావోద్వేగమైన పోస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐఏఎస్ అభ్యర్థులకు నివాళులర్పించిన స్మితా సబర్వాల్ ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యంగా కారణంగా జరిగిందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చనిపోయారు. సో ఇది ప్రభుత్వం ఒక వైఫల్యం అని ఆవిడ ఎమోషనల్ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. ఢిల్లీ లాంటి నగరాల్లో కోచింగ్ సెంటర్లకు వచ్చే అభ్యర్థుల గురించి తన మాటల్లో చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఎమోషనల్ ట్వీట్. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై స్పందిస్తూ పోస్ట్. నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని అభిప్రాయం. కేర్లెస్ రెక్లెస్నెస్ అంటారు చూసారా, దానివల్లే ఆ ప్రమాదం జరిగిందని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ఐఏఎస్లు కూడా స్మితా అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. అయినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గకుండా తాను అభిప్రాయాన్ని కట్టుబడి ఉంటానని గమనం. ఈ క్రమంలోనే ఏం ట్వీట్ చేసినా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఓల్డ్ రాజేంద్ర నగర్ లో రావు స్టడీ సెంటర్ లోని బేస్మెంట్ లోకి వరద నీరు చేరింది. ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాదకరమైన ఘటనపై స్మితా సబర్వాల్ స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎవరైతే విద్యార్థులు చనిపోయారో అసలు నీళ్ళు ఎందుకు వచ్చాయి, ఎందుకు చనిపోయింది, ఎవరి వైఫల్యం, ప్రభుత్వం వైఫల్యమా, అధికారుల వైఫల్యం అని ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం లక్షలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పించేందుకు ఎంత ఖర్చైనా భరిస్తూ సుదూర ప్రాంతాల్లో ఉన్న మెట్రో నగరాల కోచింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేందుకు ఆ పిల్లలు నగరాల్లో ఎన్నో ఎదుర్కొంటున్నారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు జరిపింది. కూర్చోండి, ఇదే ట్వీట్. Every year, lakhs of trusting parents send their kids to coaching centers, factories to far metro cities, paying through their noses. These kids brave the odds and slog and deposit the uncertainty. The death of 3 IAS aspirants in the Delhi coaching center accident is truly shocking. ఇప్పుడు ఎవరైతే అక్కడ చనిపోయారు, ఇది ఆ వార్త వినగానే నాకు షాక్ గురైలా ఉన్నట్టు ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. Their precious life are lost due to negligence. Appeal to all coaching institutes to comply with REIT infra and safety protocols. Sincere request to municipal authorities to conduct through checks. Thoughts and prayers with the families of Shreya Yadav, Tania Soni, Nevin Dhalvin అని ట్వీట్ చేయడం జరిగింది. సో మొత్తం ఆ కుటుంబాలకి, ఎవరైతే చనిపోయారో వారికి నా ఒక్క నివాళులు అర్పిస్తుందని ఎమోషనల్ ట్వీట్ చేశారంట. సో ఇప్పుడు ఈవిడ చేసిన ట్వీట్కి చాలా అంటే చాలా మంది స్పందించారు. అందులో నెటిజన్, మేడం ఇది ప్రమాదం కాదు, అవినీతి పాలనా యంత్రాంగ నిర్లక్ష్యం కారణంగా జరిగిన హత్య. నిర్లక్ష్యం, అక్కడ కరెక్ట్ గా సేఫ్టీ ప్రోటోకాల్స్ లేవు. సో ఇది ప్రకృతి పరంగా జరిగింది కదా, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఒక వ్యక్తి ట్వీట్ పోస్ట్ చేశారంట. ప్రమాదం జరిగేంత వరకు ఎలాంటి మార్పులు రాకపోవడంతో మన దేశ దౌర్భాగ్యం. పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు ఎంత బాధను అనుభవిస్తున్నారో, దోషులందరికీ శిక్ష పడాలి. ఎవరైతే దానికి కఠినమైన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలని ట్వీట్ చేశారంట. అంటూ తన ఉద్రేకాన్ని వ్యతిరేకపరిచాడు. ఈ క్రమంలో చాలా మంది నెటిజన్లు ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు కామెంట్ రూపంలో నివాళులు అర్పించారంట. మొత్తానికి ఏంటంటే కామెంట్స్ రూపంలో చాలా అంటే చాలా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు కొంతమంది నెటిజన్స్. ఏమని, ఇది అధికార వైఫల్యం కాదు, అధికార వైఫల్యం వల్లే జరిగింది, ప్రకృతి వైఫల్యం కాదు. సో దీనికి కల బాధ్యుల్ని ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోవాలి అని కొంత ట్వీట్ లాగా చేశారంట. సో నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికైనా ఏ ప్రభుత్వం సరే, ఎవరైనా సరే, ఎవరున్నా సరే, ఒకటి చెప్తున్నాను, ప్రాణాల పనితో పాటు ప్రాణాలు కూడా ముఖ్యం. సో ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఒకసారి స్పృహ కరెక్ట్ గా చేయండి. ఇప్పుడు చూడండి, అభం శుభం తెలియని ముగ్గురు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ చనిపోయారు. ఎవరు బాధ్యత వహిస్తారు? సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, ఎలాంటివన్నా సరే వదిలిపెట్టకుండా ఒక చర్య అయితే తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, లేదు డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా చూస్తున్నాం. ఆకాశం న్యూస్, దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.